ఎవడ్రా వీడు ఏం చెప్తున్నాడు అనుకోకండి, బ్యాడ్ కామెంట్స్ చేయకండి. చిన్నపిల్లోడి నుంచి పెద్దవాళ్ళ దాకా మగవాళ్ళకి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి శరీరంలో ఒక భాగం అది ఒక కరెంట్ స్తంభంలా నిటారుగా లేచి ఉంటుంది కదా. అది తప్పుడు ఆలోచన, మంచి రొమాంటిక్ సీనో, ఏ అందగత్తినో తలుచుకోనో అలా జరిగే ప్రక్రియ కాదంట. ఇది విన్నారా? శరీరంలో న్యాచురల్ హెల్త్ సిగ్నల్ అంట. ఆ టైంలో మెదడు పూర్తిగా రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతుందంట. దానివల్ల నియంత్రించే నరాలన్నీ బలహీనపడిపోతాయి. టెస్టోస్టిరాన్ హార్మోన్లు బాడీని రిపేర్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతాయి. దానివల్ల బ్లడ్ ఫ్లో పెరిగి ఆ పార్ట్ నిటారుగా లేచి ఉంటుందంట. అలాగే ఉదయాన్నే బ్లాడర్ నిండిపోయి నరాల మీద ఒత్తిడి పెరిగి దానివల్ల న్యాచురల్ రిఫ్లెక్ట్ యాక్టివ్ అయ్యి గట్టిగా పొడుగ్గా అవుతుందంట. అందుకే ఉదయాన్నే మగవాళ్ళకి అలా నిటారుగా లేచి ఉంటాయంట. ఇలా జరుగుతుందంటేనే మగవాడు ఆరోగ్యంగా ఉన్నట్టు, రక్త ప్రసరణ హార్మోన్లు సరిగ్గా పనిచేస్తున్నట్టు. అప్పుడప్పుడు జరగకపోతే కంగారు పడక్కర్లేదు, కానీ ఎప్పుడూ అలా జరగలేదు అంటే కనుక కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాల్సిందే. ఇది తెలియక నేను కూడా కుర్రోడు మంచి మూడ్లో ఉన్నాడు, కళల్లోకి ఏ రంబో ఓరోసో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్లున్నాయి అనుకునేవాడిని. ఇంతకీ ఇది అసలు విషయం. మరి మీరేమనుకునేవారో అచ్చ తెలుగులో కాకుండా నార్మల్గా కామెంట్ చేయండి.